ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనకి నచ్చని వారు అంటూ ఎవరు ఉండరు కదా. ఎంచక్క అందరూ మన వాళ్ళే. ఎవరేమన్నా పట్టించుకో, లాస్ట్కు కొట్టినా కూడా పట్టించుకో. మరి కొంచెం ఎదిగిన తర్వాత ఎందుకు మనకి ఆలోచన తీరు మారుతుందో ఏంటో. ఆలోచన తీరు ఎప్పుడైతే మారిందో మనం అప్పటి నుంచి ఆనందానికి దూరం అవుతాం. అవునా కదా నేను అన్నది? ఫ్రెండ్స్, ఈ రోజు ఎందుకో బంధాల గురించి అంబలా మీతో 4 మాటలు పంచుకుందాం అనిపిస్తుంది. మౌనం మంచిది కాదు అనను, కానీ అన్ని విషయాల్లో మంచిది కాదేమో అని అనిపిస్తుంది నాకు. మీరు ఒక్కసారి ఆలోచించండి. బంధాలు విడిపోయే విషయంలో అస్సలు మంచిది కాదేమో. బంధాలు విడిపోయే ముందు ఎందుకు విడిపోతున్నారో చెప్పి విడిపోతే పాపం ఎవరికీ బాధ ఉండదు. మీకు బంధం వదిలేసినా తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ పాపం అందరికీ ఆ శక్తి ఉండదు. ఎందుకు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి, నేను ఏ తప్పు చేశాను వాళ్ళు వదిలేసే అంతగా అని ఆ హృదయం ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తుంది ప్రతిక్షణం. ఏ బంధం ఊరికే కలవదు. ఏదో జన్మలో మనతో కలిసి జీవించిన వారు, లేక మనం కోరుకున్నవారు అయి ఉంటారు. ఎంతో మందిని చూస్తాం, మాట్లాడతాం, కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే ఆత్మకు దగ్గరవుతారు. వారిని చూడగానే లేదా మాట వినగానే మన అనే ఫీలింగ్ వస్తుంది ఆత్మకు. ఇక్కడ ఇంకో విషయం, మనసుకు కాదు ఆత్మకు. మనసు వేరు, ఆత్మ వేరు. మనసు కోతి లాంటిది. ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి ఎగిరినట్టు ఎగురుతూ ఉంటుంది, ప్రతి వాళ్లను కోరుకుంటుంది, కానీ ఆత్మ అలా కోరుకోదు. ఆ విషయం మీకే తెలుస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. ఏదో జన్మలో వారితో ఉన్న ఆ యొక్క బంధం వాసనలు పోక ఆత్మకు ఈ జన్మలో మనకు వారు కనిపించిన మాట విన్న ఆత్మ స్పందిస్తుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం కురిపిస్తుంది. కానీ ఆ బంధం వాసనలు ఎంతవరకు ఉంటాయో, ఆ బంధాన్ని మనం ఎంతవరకు కోరుకున్నామో ఆ జన్మలో ఎవరికి ఎరుక? ఆ పరమాత్మకు ఎరుక. ఒక రోజు లేదా కొన్ని రోజులు, ఒక నెల లేదా కొన్ని నెలలు, ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాలు, లేదా ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు ఉండవచ్చు. ఇది కలికాలం. ఇప్పుడు ఇక్కడ ఇడిపోవటానికి చాలా వరకు కారణాలు మూడో వ్యక్తి ప్రమేయం. ఆ మూడో వ్యక్తి ద్వారా మనం వినే మాటలు. ఒకటి ఫ్రెండ్స్, నేను చెప్పేది, మూడో వ్యక్తి మాటలను మనం ఎప్పుడైతే వింటామో, నమ్ముతామో అప్పుడు ఆ బంధం బీటలు బారుతుంది. బంధాలు ఊరికే తెంచుకోకండి. మీకు ఏదన్నా అనుమానం వచ్చినా, నచ్చకపోయినా, బాధ అనిపించినా వారినే అడగండి, వారితోనే పంచుకోండి. ఒక అమ్మల, నాన్నల ప్రతి ఒక్క బంధంలో ఇడిపోయే ముందు బిడ్డలను చూడండి, మీ బిడ్డల ఆలోచించండి. అప్పుడు ఏ బంధం ఇడిపోదు. అందరం ఆ పరమాత్మ బిడ్డలమే. ఉన్న ఈ 4 రోజులు కోపాలతో, ద్వేషాలతో ఎందుకు ఈ జీవితం చెప్పండి? అమ్మలా చెప్తున్నాను, భగవంతుడు కలిపిన బంధాలను చిన్న చిన్న మనస్పర్ధలతో వదులుకోవద్దు. బాధ అనిపిస్తే అడుగుదాం, వారిని ఏ పరిస్థితిలో మనతో అలా ప్రవర్తించారో అర్థం చేసుకుందాం. ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు ఆనందంగా జీవిద్దాం. ఓం నమ శివాయ. శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి.